ఈ కోర్స్ మీరు బయట నేర్చుకుంటే నియర్లీ 50,000 నుంచి 1,00,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మీ అందరి కోసం వితిన్ 1 మంత్లో డిజైనింగ్ స్కిల్స్ అలాగే ఎడిటింగ్ స్కిల్స్ వాటి గురించి క్లియర్ కట్గా ఎలా ఎడిట్ చేయాలో కూడా నేను మీకు ట్రైన్ చేస్తాను. అది కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ మన వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ మీ అందరికీ, ఇన్ని రోజులు బిగ్ బాస్ చూశారు కదా, అందులో మీరు ఏం నేర్చుకున్నారు కదా? అందుకే ఇప్పటి నుంచన్నా మీరు మీ కెరియర్పై ఫోకస్ చేయండి. నా పేరు నవీన్. నేను ఒక ఎంఎన్సి కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. మనం డిజైనింగ్కి ఏ టూల్స్ యూజ్ చేస్తాం, ఎడిటింగ్కి ఏ టూల్స్ యూజ్ చేస్తాం, అలాగే వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా మనం మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని పాయింట్స్ నేను మీకు అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకంటూ ఒక డౌట్ రావచ్చు, మీరు చెప్పిన డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మాకు యూజ్ ఏంటి అని చెప్పేసి. ఈ స్కిల్స్ 10th నుంచి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూస్ఫుల్. 10th క్లాస్ చదివే వాళ్ళు కావచ్చు, జాబ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, జాబ్ కోసం సర్చింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా గ్రాడ్యుయేషన్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, మీ అందరికీ ఈ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే స్కిల్ అనేది మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు, అండ్ మీ రెజ్యూమ్ కూడా ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు వీడియో ఎడిటర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ అయితే మీ వీడియోని మీరే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు స్కిల్ నేర్చుకోవడం వల్ల ఈరోజు కాకపోయినా కానీ రేపు ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఏ విధంగా అయినా కానీ మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు, కానీ మీరు ఏ విధంగా అవుట్పుట్ క్వాలిటీ ఇవ్వాలో మీకు అర్థం కావడం లేదు ఎడిటింగ్ పర్పస్లో. సో అది కూడా నేను మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్స్ మీరు బయట నేర్చుకుంటే నియర్లీ 50,000 నుంచి 1,00,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు ఈ డబ్బుని ఛార్జ్ చేసే అంత బడ్జెట్ మాతో లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా. సో వాళ్ళకి ఈ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ డెసిషన్ తీసుకున్నా. సో నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. డే 1 నుంచి డే 30 లోపు మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ ఎటువంటి టాపిక్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో వాటిని కూడా మీరు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వాటిని కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక నుంచి డైలీ ట్యూటోరియల్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వీటిని మీరు డైలీ డే 1 నుంచి డే 30 వరకు కరెక్ట్గా ఫాలో కాండి. ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతూ ఉంటే ఇన్స్టాలో కూడా నాకు మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ ఉండి కొంచెం కోర్సెస్ అలా తీసుకోకుండా టైం వేస్ట్ అయితే చేస్తూ ఉంటారు, అది మీకు కూడా తెలిసిందే. సో ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. డైలీ ట్యూటోరియల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటా. కీప్ వాచింగ్.